పోరాడదాం ఇండ్ల స్థలాన్ని సాధించే వరకు. ఇవ్వాలి ఇంటి స్థలాలు వెంటనే పరిష్కరించాలి. జన్నారం మండలం భూ సమస్య వెంటనే అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వం ప్రేరేపించిన హామీలన్నింటినీ వెంటనే జరిపించాలి. పారిశ్రామిక శాఖలు వెంటనే వైఖరి. పోరాడదాం ఇండ్ల స్థలాన్ని సాధించే వరకు. పోరాడదాం ఇండ్ల స్థలాన్ని. పేదలపై పారిశ్రామిక దాడులు, పేదలపై పారిశ్రామిక జులుం, స్థలాల పెండింగ్ లో పెట్టడమా, 20 సంవత్సరాలుగా ఇళ్ల సమస్య పరిష్కరించలేకపోవడమా. ఇవ్వాలి ఇంత స్థలాలను ఇళ్లను వెంటనే. ఈరోజు జన్నారం మండలము చింతగూడ జీపీ పాపమ్మగూడ సర్వే నెంబర్ 81/1లోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయాలని, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 20 ఏళ్లుగా ఈ సమస్య పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు హామీలు ఇస్తూనే ఉన్నారు. ఆందోళన చేసినప్పుడల్లా పరిష్కారం చేస్తామని చెప్తూనే ఉన్నారు. కానీ పరిష్కారానికి నోచుకోలేదు. ఆర్డీఓని అడిగితే కలెక్టర్ అంటారు, కలెక్టర్ అంటే ఆర్డీఓ అంటారు, తహసీల్దార్ని అడిగితే తహసీల్దార్ కలెక్టర్ ఆదేశాలు ఇస్తేనే ఈ సమస్య పరిష్కారం అంటారు. మరి ఇదే సందర్భంలో 20 ఏళ్ళు గడిచిన కాలంలో ఫారెస్ట్ వాళ్ళు ఇది మా భూమి అని చెప్పేసి వాళ్ళు ఒకవైపు ప్రజలపైన జులుం చేస్తూ ఉన్నారు. అక్కడ గుడిసెలు వేసుకున్న పేదలపైన నిర్బంధం ప్రయోగిస్తూ ఉన్నారు. ఇదేమి న్యాయమని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని ఇవాళ హామీ ఇచ్చి ఉన్నది. ప్రజాస్వామ్యం ప్రడవిలుతుందని ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి వల్ల కనీసం నిరాహార దీక్ష చేయడానికి, టెంట్ వేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వానికి ఒకటే సూటిగా చెప్తా ఉన్నాం, ఇళ్ల స్థలాల సమస్యను ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు? ఎందుకు రెవెన్యూ శాఖ ఇవాళ ఫారెస్ట్ శాఖ ఇవాళ మొత్తం రెవెన్యూ జాయింట్ సర్వే చేయమని చెప్పేసి మురముర మొత్తుకున్న ప్రజలు అనేక సార్లు ధర్నాలు చేసినా మీరు ఎందుకు చేయట్లే అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం లేని చోట కొనివ్వాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ప్రభుత్వ భూమి ఈనాటికి కూడా రెవెన్యూ రికార్డులలో కూడా ప్రభుత్వ భూమిగా ఉన్నది. మరి ఈ ప్రభుత్వ భూమిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, ప్రభుత్వ అధికారుల పైన ఉన్నది. అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్రంగా కొనసాగుతూ ఉన్నది. అందుకే అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇవాళ చింతగూడ జీపీ పాపమ్మగూడలో ఉన్నటువంటి 81 సర్వే నెంబరు ఇవాళ భూమి 20 ఎకరాల భూమిలో ఇవాళ పేదలకు ఇందిరమ్మ పథకంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా వెంటనే జాయింట్ సర్వేకు ఆదేశించాలని కలెక్టర్ గారిని ఈరోజు కోరబోతున్నాం. మేము మెమోరాండం ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా మీరు ఇవాళ తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఫారెస్ట్ జాయింట్ సర్వే చేయించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేనట్లయితే ఇళ్ల స్థలాలు సాధించే వరకు ప్రజలు విసిగి వేసారినటువంటి ప్రజలు 20 ఏళ్ళుగా చూస్తున్నటువంటి ప్రజలు ఇవాళ అక్కడ గుడిసెలు వేసుకుంటే ఇవాళ ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సిపిఎంఎల్ ప్రజాబంధ మాస్ లైన్ తరపున మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పేసి కోరుతున్నాం.